నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అధికారికంగా మదనపల్లిని జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్. కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో పుంగనూరు కురుబ కులస్తులు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు. గంగమ్మ ఒడికి తరలిన దుర్గమ్మ. వార్తలోని వివరాలు. అక్టోబర్ 6వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలను నమోదు చేసుకోవడానికి meekosan.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. భావితరాలకు భక్త కనకదాసు గొప్పతనం తెలియజేసేందుకే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు కురుబ సంఘ నాయకులు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పూర్ణ కుంభం సర్కిల్లో ఏర్పాటు చేసిన కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పుంగనూరు, రామసముద్రం మండలాల నుంచి కురుబ కులస్తులు ఉదయం పుంగనూరు నుంచి తరలి వెళ్లారు. కార్యక్రమంలో హేమంత్, యశ్వంత్, గోపాల్, మేస్త్రి శంకర, మార్లపల్లి మధు, మేలుపట్ల హరీష్, పిచ్చుగుండ్లపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు తిరుపతి నడి బొట్టున కనకదాసు విగ్రహ ప్రతిష్టకు పొంగనూరు రామచంద్ర మండలం ఇంకా మేము కురుబ సంఘము కురుబ కులస్తులంతా ఈరోజు ప్రతిష్టకి బయలుదేరుతున్నాము. అందరూ కురుబ కులస్తులంతా పోయి జయప్రదం చేయాలని మేము పొంగనూరు, రామచంద్రము మరియు అందరూ కలిసి ఆశిస్తున్నాం. తిరుపతి పట్టణం నందు పూర్ణ కుంభం సర్కిల్లో మా కురుబకుల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు గారి విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న కారణంగా పుంగనూరు మండలం, పుంగనూరు పట్టణం మరియు రామచంద్రం మండలం నుండి మా కురుబ కులస్తులందరూ ఈ విగ్రహ ఆవిష్కరణకు ఇక్కడ నుండి బయలుదేరి ఆ సభను జయప్రదం చేయటకు వెళుతున్నారు కనుక అందరూ సుఖంగా సంతోషంగా వెళ్ళి అక్కడ జయప్రదం చేసుకొని మళ్ళా క్షేమంగా ఇండ్లకు చేరుకొని ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మా కులస్తులందరినీ కోరుకుంటున్నాము. అందరూ జాగ్రత్తగా వెళ్ళి రావాలి. తిరుపతికు జాగ్రత్తగా వెళ్ళండి. ట్రాఫిక్లో గీపిక్లో అన్నీ చూసుకొని మళ్ళా ఒకరికొకరు కమ్యూనికేషన్ పెట్టుకొని జాగ్రత్తగా జయప్రదం చేసి మనం రావాలని కోరుకుంటూ తిరుపతికి బయలుదేరుతున్నాం. జై కురుబ, జై కురుబ, జై కనకదాస, జై కనకదాస, జై సంగోలి రాయన్న, జై సంగోలి రాయన్న. విగ్రహ ఆవిష్కరణకు మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరవ్వగా కురుబ కుల పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఇందాకే గొర్రెల ఇన్సూరెన్స్ విషయం కూడా దేవేంద్రప్ప గారు మాట్లాడారు. మొన్నటి రోజు మేము మరి యూనిటీగా సాంగ్స్ పెట్టుకోవడానికి కూడా
లోన్స్ కూడా దగ్గరలో అందుబాటులోకి వస్తాయనే విషయం కూడా తెలియజేస్తూ కార్పొరేషన్ల ద్వారా నిధులు బిల్లులు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ కంపెనీకి మీరు ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు కాబట్టి అందరూ నిదానంగా మరి దుర్గామాత నిమజ్జన శోభయాత్ర పొంగనూరులో వైభవంగా కొనసాగింది. దసరా మహోత్సవాల్లో భాగంగా పట్టణంలోని తూర్పు మొగసలలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ ఆవరణంలో దుర్గామాత ప్రతిమను కొలువు తీర్చారు. 13 రోజులుగా పూజలు అందుకున్న అమ్మవారిని నిమజ్జనానికి తరలించారు. ఆలయం వద్ద నుంచి నిమజ్జన శోభయాత్ర సాగింది. పురవీధుల గుండా వెళ్తున్న అమ్మవారి ప్రతిమను భక్తులు దర్శించుకోగా మహిళలు కర్పూర హారతులు పట్టి వీడ్కోలు పలికారు. సేవా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని నూతన కమిటీ తెలిపింది. పొంగనూరు పట్టణం తాటిమక్కలపాలెంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం మానవతా సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. అధ్యక్షులుగా ఏసీ నారాయణ రెడ్డి, కార్యదర్శిగా డాక్టర్ ప్రభాకర్, కోశాధికారిగా నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులుగా సరస్వతమ్మ, చైర్మన్గా నందీశ్వరయ్య, సహాయ చైర్మన్గా నానబల గణేష్, కన్వీనర్గా త్యాగరాజు, సహాయ కార్యదర్శిగా హర్నాథ్ రెడ్డి, ఈసీ మెంబర్స్గా డాక్టర్ విజయ్ కుమారి, శివ, శరణ్ కుమార్ రెడ్డి, వనిత, కమలమ్మ, ద్వారకమ్మ, జగన్మోహన్ రెడ్డి, సుధాకర్ రావులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. రానున్న రోజుల్లో చేపట్టే సేవా కార్యక్రమాల గురించి చర్చించి ప్రణాళికను రూపొందించారు. భేదములు లేకుండా మేమందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని బహుజన సేవా రాష్ట్ర అధ్యక్షుడు చందు విజ్ఞప్తి చేశారు. ఆదివారం పొంగనూరు పట్టణంలోని అంబేద్కర్ భవనంలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా ఉద్యమ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ పార్టీ నాయకులతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు హాజరయ్యారు.
మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబలపల్లి నియోజకవర్గాలను కలిపి మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఆనాడు చెప్పిన మాటను గుర్తు చేశారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటిపోయినా ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. సీఎం స్పందించి మదనపల్లిను జిల్లా కేంద్రంగా అధికారికంగా ప్రకటించాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజా సంఘాలు వివిధ పార్టీలందరి తరఫున ప్రజలందరికీ కూడా పేరు పేరున జై భీములు. మిత్రులారా, ప్రజలారా, మదనపల్లి, పీలేరు, తంబలపల్లి, పుంగునూరు ఈ 4 నియోజకవర్గాల కేంద్రంగా మదనపల్లిని జిల్లా చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే డిమాండ్ ఉందో, ఏదైతే మా కోరిక ఉందో, ఏదైతే నెరవేరుస్తామన్నారో మదనపల్లి జిల్లా కళని, ఆ డిమాండ్ను నెరవేర్చాలనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో 16 నెలలు గడుస్తున్నా కూడా కాలయాపన జరుగుతున్న తరుణంలో అందరూ కూడా అప్రమత్తమై ఒకసారి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ ఈ రోజున 5వ తేదీన 4 నియోజకవర్గాల్లో మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 4 నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ నేపథ్యంలో మదనపల్లి జిల్లా పైన ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన ప్రజలందరినీ కూడా చైతన్యం చేయడానికి ఈ 4 నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరినీ కూడా ఏకీకృతం చేసి పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సమావేశాన్ని నిర్వహించదలుచుకున్నాము. ప్రభుత్వం ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో అడుగుతున్నప్పటికీ సరైన సమాధానం రాక కాస్త అయోమయ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఒక క్లారిటీగా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలనే నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించదలుచుకున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై మీరు కూడా మీ సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా మీరు మీ ఇంట్లోనే కూర్చొని ఒక విజ్ఞప్తి ప్రభుత్వానికి చేసినట్లయితే ఇది పెద్ద ఉద్యమంగా మారి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తుందని, ఆ వైపుగా ప్రజలందరూ అప్రమత్తం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వము జిల్లాలను అశాశ్వతంగా ఒక పద్ధతి లేకుండా జిల్లాలను విభజించింది. అప్పట్లోనే చంద్రబాబు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు మదనపల్లి జిల్లాను చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చెప్పిన హామీలన్నీ ఒక్కొక్కటే నెరవేరుస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా 10వ తేదీ నేను చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నాము. అప్పుడు కూడా మా దీని తరఫున మెమోరాండం ఇస్తాము, తప్పకుండా చేయాలని. కాబట్టి ఈ విషయము తప్పకుండా మదనపల్లి జిల్లాని చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది పరిపాలనా విషయమై జరుగుతుందే కానీ ఆర్థిక పరమైన ఎన్నో వేల కోట్లు ఓల్డ్ పెన్షన్ అయితేనేమి, లేడీస్కి ఫ్రీ ఆర్టీసీ బస్సు అయితేనేమి, నిన్న డ్రైవర్లకి 15,000 అయితేనేమి, సిలిండర్లు 3 సిలిండర్లు అయితే అన్నీ చేసుకొని వస్తున్నారు. ఈ పరిపాలనా పద్ధతిలో జరిగేటివి నాకు చేసి కొంచెం కాలయాపన కావచ్చు. మనం ఉద్యమం చేసేది మంచిదే, వాళ్ళకి జ్ఞాపకం చేసేది మంచిదే. కాబట్టి మనము అందరూ కలిసి మదనపల్లి జిల్లాని తప్పకుండా చేయాలని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మదనపల్లి జిల్లా చేయాలనే ఉద్దేశంతో ఈ పుంగనూరు అంబేద్కర్ భవన్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన బహుజన నాయకుడు చంద్రు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు, జైభీములు. ముఖ్యంగా మనం మదనపల్లి జిల్లా చేయాలని చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాము. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ జిల్లాను చేస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కాలయాపన చేస్తున్నారు. మొన్న కూడా అసెంబ్లీలో మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమే ప్రశ్నించారు, మదనపల్లి జిల్లా చేయాలని. దీన్ని కొంచెం త్వరితగతిగా చేస్తే మా పుంగనూరు వాసులకి, తంబలపల్లి, పీలేరు అందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మాకు ప్రైవేటు కళాశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. మెడికల్ కాలేజీ లేదు, యూనివర్సిటీ లేదు చిత్తూరు జిల్లాకి. అదే మదనపల్లి అయితే మనకి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడే ఉంటాయి. కాబట్టి దయచేసి వెంటనే ఈ మదనపల్లి జిల్లాగా ప్రకటించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాం. జై భీమ్. ఈరోజు మనం రావడానికి కారణం ఏమిటంటే మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయాలనే ఒక ఉద్దేశంతో కలవడం జరిగింది. మనమందరం ఏకమయ్యి మదనపల్లి జిల్లా కేంద్రం కోసం పోరాడితే
మనము దక్కించుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఎప్పుడైనా ఇక్కడ దీన్ని ఉద్యమించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం చూసినట్లయితే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లికి ఉన్నటువంటి చరిత్ర కావచ్చు, మదనపల్లి ఉన్నటువంటి ఖ్యాతి ఈ ప్రభుత్వాలు ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినా రోజు రోజుకి మదనపల్లి చరిత్రను, మదనపల్లి ఖ్యాతిను వీళ్ళ రాజకీయ అవసరాల కోసం రోజు రోజుకు దిగదారుస్తూ ఈరోజు అన్ని అవకాశాలు, అన్ని సౌకర్యాలు అన్ని సంపూర్ణంగా ఉన్నా కూడా ఈరోజు మదనపల్లి జిల్లా చేయకుండా గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మనం చూసినట్లయితే ఈ జిల్లాల పునర్విభజనలో భాగంగా మదనపల్లి జిల్లా చేయకుండా మదనపల్లి ప్రజలను కావచ్చు, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళ ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అనుకూలంగా, ఎంపీలకు అనుకూలంగా, మంత్రులకు అనుకూలంగా వాళ్ళ ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి నియోజకవర్గాలని వాళ్ళ ఓటు బ్యాంకుగా వాళ్ళ రాజ్యాధికారం కోసం ఒక జిల్లా చేసుకుని పూర్తిగా మదనపల్లి ప్రజలకు కావచ్చు, ఈ చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా మోసం చేసిందని చెప్పి ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో లేనప్పుడు 2021లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా మహానాడు గుంటూరులో నిర్వహించి రెండవ మినీ మహానాడుగా మన మదనపల్లికి వచ్చి లక్షలాది మంది ఈ మదనపల్లి ప్రజల సమక్షంలో ఆ రోజు ఈ గౌరవ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లాను చేస్తాను, గత ప్రభుత్వంలాగా నేను ఈ ప్రజలకు మోసం చేయనని చెప్పి తప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మదనపల్లి జిల్లా చేసి ఈ ప్రజలంతా మేము ఈ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి తప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్న తర్వాత వాళ్ళు చేస్తున్న పనులకి, వాళ్ళు ఇచ్చిన హామీలకి పూర్తి వ్యతిరేకంగా ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా గమనించాలి. వయోవృద్ధుల దర్శనంపై పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరోమారు విజ్ఞప్తి చేసింది. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవమన్నారు. వాస్తవం ఏంటంటే ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుంది. టికెట్ పొందిన వ్యక్తికి 50 రూపాయలు ఒక లడ్డు ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పుంగనూరు మండలం దిగువ చింతవారిపల్లిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు దళిత సంఘ నాయకులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ మహనీయులని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆదివారం రోటరీ క్లబ్ వారు సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ చురుగ్గా పాల్గొంటున్న వారిని గుర్తించి దుశ్శాలవలతో గౌరవించి మెమెంటోలను బహుకరించారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్ష కార్యదర్శులు అయినటువంటి నానమల గణేష్, రాజారెడ్డిలు మాట్లాడారు. ప్రపంచంలోనే గురువులది ఒక ప్రత్యేక స్థానమని, వివిధ రంగాల్లో గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఒక గురువు దగ్గర శిష్యుడేనని, వారిని ఈ విధంగా సన్మానించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని కొనియాడారు. కార్యక్రమంలో
కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భాస్కర్ జెట్టి, అనిల్ కుమార్, మునిరాజా, ఆవుల హరిప్రసాద్, ఎస్ఆర్ సురేష్, సత్యాచారి, ఎన్ వేణుగోపాల్, భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్ రాజు, రవికిషోర్, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వాళ్ళ అభిమానాన్ని చూపినందుకు చాలా సంతోషము. మేము కూడా కొంచెంగా అభిమానం చూపిస్తామని మీ రోటరీ క్లబ్కు అధ్యక్షుల వారికి ఒక 25,000 బాగుంది. అంటే రైస్ కానీ రోటరీ కానీ అన్నదమ్ముల వల్లే మన పుండూరు పట్టణంలో వర్క్ చేయడం జరుగుతున్నది. మన సరైన సార్ కానీ అధినేత అనిల్ సార్ గారు అందరూ అంటే సమాజ నిర్మాతలుగా ప్రతి ఒక్కరూ మన భౌతికమైన మనం పక్కన పెడుతూ సమాజ సేవకు అంకితమైనటువంటి దూతలకు మరొకసారి నమస్కారం చేస్తూ నా ముందు మన రోటరీకి మీకు తెలుసు మా అభిమానాన్ని చూపిస్తున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారికంగా మదనపల్లిని జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్. కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో పొంగునూరు కురుబ కులస్తులు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు. గంగమ్మ ఒడికి తరలిన దుర్గమ్మ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.